తరగతి గదులలో విద్యతో పాటు విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకమైన కళను నైపుణ్యతలను వెలికి తీసేందుకు అనేక కార్యక్రమాలకు శ్రీ గౌతమ్ విద్యా సంస్థలు శ్రీకారం చుట్టిందని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యారావు అభిప్రాయపడ్డారు. పాఠశాల విద్య నుండే వారిలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారిలో నైపుణ్యతను దృష్టిలో ఉంచుకొని తమ స్కూల్ విద్యార్థులు ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారని, అందులో భాగంగానే కలర్స్ డే కాన్వకేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో రంగుల వారోత్సవంలో భాగంగా ఈ రోజు ఎల్లో డే వేడుకలను పురస్కరించుకొని క్యాంపస్ లో గణపతి పూజ కార్యక్రమంతో వేడుకలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఈ వేడుకలు ఈ రోజు నుంచి మరో 4 రోజుల పాటు శ్రీ గౌతమ్ విద్యా సంస్థలో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చిట్టినగర్ సెంటర్ మెయిన్ బ్రాంచ్ లో రంగుల ఉత్సవాలు వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఫస్ట్ క్లాస్ నుంచి 3rd క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు రంగుల కాన్వకేషన్ తరహాలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారులకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు సాంప్రదాయాలకు పసుపు ఎంతో శుభసూచకం. అలాంటి పసుపు కలర్స్తో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఎంతగానో మైమరిపించాయి. స్కూల్ ప్రాంగణం పసుపుమయం చేశారు. విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఇది తొలి మైలురాయిగా నిలిచే రోజు కావడంతో స్కూల్ ఆవరణ సందడిగా మారింది. కార్యక్రమానికి హాజరైన చిన్నారులు గ్రాడ్యుయేషన్ గౌన్లు, క్యాప్స్ ధరించి ఎంతో ఉత్సాహంగా స్టేజ్ పైకి వచ్చారు. ఒక్కొక్కరికి సర్టిఫికేట్లు అందజేసి వారి ప్రతిభను విద్యా సంస్థ అధినేత ఎన్ సూర్యారావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గౌతమ్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. వైద్య కోర్సులు, ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి కాన్వకేషన్లు జరిపి సర్టిఫికేట్లు అందజేసే సాంప్రదాయం ఉందని, తాము ఎల్కేజీ, యూకేజీలోనే ఆ తరహా స్ఫూర్తిని వారి మదిలో నింపేందుకు కాన్వకేషన్లు నిర్వహించి సర్టిఫికేట్లు అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. చిన్న వయసు నుంచే వారిని ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొంది అంతర్లీనంగా ఉండే శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయని చెప్పారు. విద్యార్థుల్లో నైతిక వర్తన, విలువలు పెంపొందించే దిశగా తమ విద్యా ప్రమాణాలు ఉంటాయని సూర్యారావు స్పష్టం చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ తులసి మాట్లాడుతూ, తమ విద్యార్థుల తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహంతో స్కూల్లో అన్ని కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, గౌతమ్ విద్యా సంస్థల్లో తమ పిల్లలు అతి తక్కువ వ్యవధిలోనే చదువులో నిలదొక్కుని రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు స్కూల్ యాజమాన్యం అనుసరిస్తున్న బోధనా పద్ధతులే కారణమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రయోజనాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవుడు కార్యాలకు ఉపయోగిస్తాం మరియు పసుపుతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తాం. పసుపు ఆరోగ్యకరమైనది. శాస్త్రవేత్తలు కూడా దీన్ని అంగీకరించారు. వంటల్లో కూడా పసుపుని వాడతారు మరియు ముఖం పైన పుట్టిమలు మచ్చలు పోవడానికి కూడా పసుపుని వాడతారు. అడవి చెట్లను, పావురాళ్లను కలలు మైనా కలగలమా. ఈరోజు శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో మెయిన్ క్యాంపస్లో రంగుల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఎల్లో కలర్తో అంటే పసుపు రంగుతో మొట్టమొదటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పసుపుతోనే హిందూ సాంప్రదాయ ప్రకారము ఏ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు కాబట్టి మొట్టమొదటి ఈ కార్యక్రమం మేము ఈరోజు రంగుల వారోత్సవాల భాగంగా పసుపు రంగుతోనే పిల్లలు పసుపు రంగులో రావడం, తల్లిదండ్రులు కూడా మ్యాక్సిమం పసుపు రంగులో రావడం, అలాగే ఈ యొక్క పసుపు అనేటువంటిది సైంటిఫిక్గా చూసుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఎనర్జెటిక్గా పొటాషియం కానీ కాల్షియంతో పాటు అదే రకంగా పిల్లలు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలంటే శుభసూచకంగా ఈ యొక్క ఎల్లో రంగుని ఉపయోగించడం జరుగుతుంది. అందుకని ఈ కార్యక్రమం ఇక్కడ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడానికి కారణం ఏంటంటే స్కూల్లో పిల్లల్లో ఉండేటువంటి ఒక రకమైనటువంటి నైతిక విలువతో కూడుకున్న విద్యను అందించడంతో పాటు సృజనాత్మకతని వెలికి తీయడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మొన్న కాన్వకేషన్లో కానీ
ఈరోజు కలర్స్లో కానీ రేపు జరుపుపోయేటటువంటి సైన్స్ ఎక్స్పోలో కానీ పిల్లల్లో ఉండే సృజన బయటికి తీయడానికి చూసినటువంటి ఇవన్నీ మార్గాలతో మనం ముందుకు పొలవడం జరుగుతుందని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు పిల్లలు చూసుకుంటే సూపర్ పవర్, మంచి తెలివైన పిల్లలు ఏ రకంగా మలుచుకుంటే ఆ రకంగా మలుస్తారు. అందులో భాగంగా ఏ విషయం చెప్పినా క్షణముల వారు అందుకుంటారు. అందుకు ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు పిల్లల్లో ఒక రకమైనటువంటి మనోబలం, ఆత్మస్థైర్యం రావడానికి అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని చేపడుతూ టీచర్లు కూడా దీనికి సహకరిస్తూ తల్లిదండ్రులు కూడా దీనికి సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడానికి మాకు అవకాశాలు ఉన్నాయని మేము తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలకు మా యొక్క ఆశీస్సులు.